మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. స్కూల్ వదిలిపెట్టుకొని వచ్చారండి? కాలేజ్. ఇంకా స్కూల్ చదువుతున్నా అనుకున్నాను. అందరూ అదే అడుగుతారు. ఎలా ఉంది లైఫ్? రీసెంట్గా బార్బరిక్ వల్ల వచ్చిన సక్సెస్ని ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. స్మాల్ లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ ఉంటుంది అండ్ దాంతో పాటు కూడా తాతతో ఉండే ఎమోషనల్. అందులో నీకు ఏది బాగా నచ్చింది? తాత మనవరాలి లైన్. సో ఆ సీక్వెన్స్ ద్వారా నాకు ఇష్టమైందంటే ఆ బ్లడ్ సీన్స్, వర్షంలో సీన్స్, అవే నాకు ఎక్కువ ఇష్టం అనమాట. నేను భయపడతారు సైకోటిక్ ఏంటిది? నేను అదే అనుకుంటా, నేను సైకోనా అని డౌట్ వచ్చేది నాకు అప్పుడు. బ్లడ్ చూసినప్పుడు భయం కానీ ఏమనిపిస్తుంది? ఇంకా ఇంకా ఏంటి ఇంకా ఇంకా ఏంటి అనుకున్నాను. మంచిగా ఫొటోస్ దిగేదాన్ని నేను యాక్చువల్లీ బ్లడ్ వేసుకుని. సాయి పల్లవి గారి చైల్డ్ రోల్ చేసావు తండేల్లో, ఎలా అనిపించింది? నేను ఫస్ట్ డే సెట్కి వెళ్ళినప్పుడు ఆ రోజు యాక్చువల్లీ సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు ఉన్నారనమాట. యాక్చువల్లీ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాను నేను ఆ మూవీలో, చెవు పోగు పెట్టుకుంటూ పర్లేదులే అని ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. మహానటి మళ్ళీ పుట్టింది. మరి ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసింది ఎప్పుడు? సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాడ్తో అండి, నాగార్జున గారితో. ఇంతున్నావా నువ్వు ఇటు సైడ్ రావాలని? కానీ సో నీ ఇంట్రెస్టా లేకపోతే? యాక్చువల్లీ మా మమ్మీకి నేను ఫస్ట్ డాక్టర్ అవ్వాలని ఉండింది, నేను యాక్టర్ అయిపోయాను. ఎప్పుడైనా కానీ నీ ఫ్రెండ్స్తో నువ్వు చేసిన ఒక సింగర్ పని? క్లాస్ చెప్తా ఉంటే ముగ్గురం కూర్చున్నాం అనుకోండి బెంచ్లో, ఏదో జోక్ వేస్తే నవ్వు వచ్చేసింది. నా నవ్వు చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. మోటార్ బైక్ స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ అవుదని ఒక. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐటమ్. నేను మీ చాణక్య. ఈరోజు మన రియల్ టాక్ చాణక్యలో వచ్చిన గెస్ట్ ఎవరంటే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తుంది, ఇప్పుడైతే చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చాలా మంచి మెచ్యూర్డ్ రోల్స్ అనేది కూడా చేస్తూ ముందుకెళ్తూ ఉన్న మేఘనా సునీల్ ఇప్పుడు మనతో పాటు ఉంది. అండ్ రీసెంట్గా బార్బరిక్ చేసింది, ఇంతకుముందు అయితే వెంకటేష్ గారు యాక్ట్ చేసిన F3లో చేసింది. అండ్ లాలీపాప్ వీడియో సాంగ్తో అయితే టోటల్ ఇండియా వైడ్ కూడా బాగా తెలిసిపోయింది. ఇప్పుడు మేఘనాతో మాట్లాడదాం, బోల్డ్ అనే విషయాలు అడిగి తెలుసుకున్నాం. హాయ్ మేఘనా. హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? స్కూల్ వదిలిపెట్టుకొని వచ్చారండి? కాలేజ్. కాలేజ్ ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయరా? నేను ఇంకా స్కూల్ చదువుతున్నా అనుకున్నా. అందరూ అదే అడుగుతారు, బట్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయరా? నీ క్యూట్నెస్ చూసేటప్పటికి అందరికీ అర్థమైపోయి ఉంటుంది, అమ్మాయి స్కూల్ అమ్మాయిలే అని చెప్పేసి. అండ్ నువ్వు తీసుకుంటున్న క్యారెక్టర్స్ కూడా అలాగే ఉన్నాయి కదా? అంటే అలానే వస్తున్నాయి, అలా అయిపోతుంది. అది నేను కావాలి స్కూల్ గర్ల్ అనే తీసుకోవట్లేదు, అలా అయిపోతుంది. నువ్వు కూడా సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా జాగ్రత్తగా స్కూల్ అనేది తీసుకుంటున్నావు. అలా ఏదో ఫ్లోలో వెళ్తుంది అలా. ఓకే, ఎలా ఉంది లైఫ్? ఎలా ఉందంటే మెల్లగా నడుస్తుంది. రీసెంట్గా బార్బరిక్ వల్ల వచ్చిన సక్సెస్ని ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. అలా జరుగుతుంది. అంటే కంప్లీట్గా స్టోరీ అంతా నీ చుట్టే తిరుగుతుందిగా, అందరు నీ చుట్టే తిప్పుకుంటున్నావు మొత్తం. ఫస్ట్ నుంచి అంటే మెయిన్ ఆ స్టోరీ కానీ ఆ రోల్ కానీ నేను చేయడానికి కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే ఆ రోల్కి అంత ఇంపాక్ట్ ఉంది కాబట్టి. చాలా ఇంటెన్స్, యాక్టింగ్కి చాలా స్కోప్ ఉన్న రోల్. సో ఫస్ట్ మోహన్ సార్ నాకు ఆ స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా ఫుల్ బ్లష్ అయిపోయాను నేను, అది చేయాలి అని. అండ్ అలాగే సత్యరాజ్ గారు కానీ, సో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్టార్ క్యాస్ట్ అండ్ నీకు సంబంధించినంత వరకు లాట్ ఆఫ్ షేడ్స్ అనేది కూడా ఉన్నాయి, డిఫరెంట్ కదా. సో అవన్నీ ఎలా మేనేజ్ చేసే అసలు? అంటే కొంచెం నాకు స్టార్టింగ్ కొంచెం డౌట్ ఉండింది నాకు, కెన్ ఐ పుల్ దిస్ రోల్ ఆఫ్ అని ఒక డౌట్ ఉండింది. బట్ మెయిన్ మా మమ్మీ డాడీ సపోర్ట్ ఉండింది అనమాట. యాక్చువల్లీ నేను ఫస్ట్ స్టోరీ డిస్కషన్కి మా డాడీతో వెళ్ళాను. మోహన్ సార్ ఏమన్నారంటే బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు ఉంటే షూట్ అని చెప్పారు. చెప్తే మా మమ్మీ ఉండింటే మా మమ్మీ కొంచెం డౌట్గా చేయొచ్చా చేయకూడదా బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు అనుకునేవాళ్ళు. మా డాడీ వాజ్ లైక్ చేసేస్తుంది అన్నారు. సో అలా స్టార్ట్ అయింది. తర్వాత రోల్ కోసం కూడా నేను చాలా సెల్ఫ్ గ్రూమింగ్ చేసుకున్నాను అనమాట, నిధి అన్న క్యారెక్టర్ కోసం. సో కొంచెం ఛాలెంజింగ్గా ఉండింది. మార్నింగ్ 5 o'clock వరకు వర్షంలో తడవడం ఇవన్నీ. బట్ మోహన్ సార్ సపోర్ట్, టీం మొత్తం సపోర్ట్ వల్ల చేయగలిగాం. అంటే దెర్ ఈస్ ఎ క్యూట్ స్మాల్ లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ ఉంటుంది అండ్ దాంతోపాటు కూడా తాతతో ఉండే ఎమోషనల్, ఎవ్రీథింగ్ దెర్ ఈస్ ఎ డిఫరెంట్. సో అందులో నీకు ఏది బాగా నచ్చింది? తాత మనవరాలి లైన్. ఇన్ఫ్యాక్ట్ నాకు సెట్లో కూడా నా ఫేవరెట్ యాక్టర్ అంటే సత్యరాజ్ సార్. సో మెయిన్ ఆ సీక్వెన్స్ మొత్తం షూటింగ్ అప్పుడు నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను.
సో ఆ సీక్వెన్స్ తర్వాత నాకు ఇష్టమైందంటే ఆ బ్లడ్ సీన్స్, వర్షంలో సీన్స్, అవే నాకు ఎక్కువ ఇష్టం అనమాట. ఇష్టమా? నేను భయపడతారు సైకోటిక్ ఏంటిది? అదే నేను అదే అనుకుంటా, నేను సైకోనా అని డౌట్ వచ్చేది నాకు అప్పుడు. బట్ ఎప్పుడైనా కొంచెం నార్మల్ సీన్స్ చేసినప్పుడు ఏంటి ఇవి చేస్తున్నాము, ఇవాళ లేదా బ్లడ్ సీన్స్, ఇవాళ ఏవో వర్షంలో సీన్స్ అనుకునేదాన్ని. మీ మమ్మీ అనుకుంటుంటది ఉందే నీకుందే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంది అనుకుంటుందేమో. ఇంతకు బ్లడ్ చూసినప్పుడు భయం కానీ ఏమనిపిస్తుంది? ఇంకా ఇంకా ఏంటి ఇంకా ఇంకా ఏంటి అనుకునేదాన్ని. మంచిగా ఫొటోస్ దిగేదాన్ని నేను యాక్చువల్లీ బ్లడ్ వేసుకుని. ఇన్ఫాక్ట్ మీరు నా ఇన్స్టాగ్రామ్ లో చూస్తే పోస్ట్ చేశాను ఫుల్ బ్లడ్ లో ఉన్న సీన్స్ అన్ని. దానికి రక్తాన్ని ఇష్టపడే ఒక డ్రాకులావా నువ్వు? యా యా క్యూట్గా ఉండే డ్రాకులా నువ్వు. అంతే అంతే అంతే. ఓకే మేఘనా, కానీ ఎవరైనా కానీ ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చిన తర్వాత సో మంచి ఫేమ్ కానీ సో మంచి క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు కంటిన్యూగా మూవీ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ నువ్వెందుకు మెల్లిగా 1 by 1 అని అలా వెళ్తున్నావు? అంటే నేను ఎప్పుడైనా ఏం సినిమా చేసినా ఏదన్నా అండి మెయిన్ క్యారెక్టర్ చూసుకుంటాను. అంటే నేను చేయగలనా, ఇప్పుడు ఒకవేళ ఈ క్యారెక్టర్ నేను చేస్తే రేపు పొద్దున ఆడియన్స్ చూసినా లేదా టీమ్ చూసినా లేదా నేను చూసుకున్నా కానీ ఐ గేవ్ మై 100% అని అనిపిస్తుందా లేదా అన్నది ఒకటి చూసుకుంటాను. అండ్ ఆ క్యారెక్టర్కి నేను సెట్ అవుతానా, నేను చేయగలనా, మెయిన్ ఆ క్యారెక్టర్కి విల్ ఐ గివ్ మై 100%, అదే చూసుకుంటాను. ఓకే. సో అలా చూసుకుంటూ అండ్ కంప్లీట్గా నాకు ఆ రోల్ నచ్చితేనే చేయగలుగుతాను. సో అందుకే మెల్లగా తీసుకెళ్దాం బండి, కొంచెం మెల్లగా అలా మెల్లిగా వెళ్ళినా తర్వాత ఫాస్ట్ పెంచుతావు నువ్వు. టచ్ వుడ్, అదే వెయిటింగ్. ఓకే. ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేసావు? ఇప్పటి వరకు కౌంట్ చేయి. F3, స్కంద, ముఖ చిత్రం, జిన్నా, లవ్ యు రామ్, తండేల్, బార్బరిక్, మ్యూజిక్ షాప్ మూర్తి, 8 ఫిలిమ్స్. మధ్యలో ఏదో ఒకటి మిస్ అయింటది నాకు తెలిసినంత వరకు. 9 అనుకుంటున్నా. 9 ఏదైనా మిస్ అయిందా? అంతేనండి. అంతేనా? నాకు డౌట్ తెప్పించారు మీరు. ఓకే సరే. మరి ఇన్ని మూవీస్ చేసావు, ఇన్ని మూవీస్లలో నీకు బాగా నచ్చిన క్యారెక్టర్ కానీ? బార్బరిక్ నిధి. నో డౌట్. ఎందుకు అసలు? మీ సినిమా చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి. చూశాను, నాకు తెలుసు. అంటే ఫస్ట్ థింగ్ టీమ్ వైజ్గా మేము షూటింగ్ చేసినప్పుడు కానీ ఆ టీం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. చాలా ఫన్ ఉంటుంది సెట్లో. ప్లస్ నా ఏజ్ గ్రూప్ నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని సెట్లో. ఉంటే కార్తికే ఉండేవాడు, లేకపోతే నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. సో సెట్లో అందరూ నిధి పాప అంటూ అందరూ నన్ను బుజ్జగిస్తూ ఉండేవాళ్ళు. సో టీం చాలా ఇష్టం. అండ్ ఆ రోల్ కూడా నాకు యాజ్ అన్ యాక్టర్ ప్రూవ్ చేసుకోవడానికి కానీ ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి కానీ చాలా స్కోప్ ఉన్న రోల్ అది. సో రోల్ వైజ్గా టీమ్ స్టోరీ కానీ మొత్తం ఇట్స్ లైక్ సూపర్ అంతే. కానీ ఎక్కువ డేస్ అంటే చేసిన మూవీ కూడా ఇదే కదా? వేరే అంతే అండి. ఇది స్కంద, ఈ 2 మూవీస్కి నేను ఎక్కువ రోజులు షూట్ చేశాను. స్కందాలో నీ క్యారెక్టరైజేషన్ కంటే ఇందులో ఉన్న క్యారెక్టర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. క్యారెక్టర్ వైజ్ ఇదే ఎక్కువ. మేము స్కందాలో ఏంటంటే దానికి కర్ణాటక వెళ్ళి షూటింగ్ చేయడం అదంతా చేసామన్నమాట. సాంగ్ షూట్కి, డుమ్మారే డుమ్మా డుమ్మా సాంగ్కి. సో అట్లా అది కూడా ఎక్కువ రోజులు చేసాము. ఇది కదా. ఓకే. అలాగే సాయి పల్లవి గారి చైల్డ్ రోల్ చేసావు తండేల్లో, ఎలా అనిపించింది? నేను ఫస్ట్ డే సెట్కి వెళ్ళినప్పుడు ఆ రోజు యాక్చువల్లీ సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు ఉన్నారనమాట. ఉన్నారు. వాళ్ళ సీన్స్ జరుగుతుండే అప్పుడే మేము వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ చూడంగానే కొంచెం టెన్షన్ అయ్యాను సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు అంటే. బట్ దెన్ వెళ్ళి పలకరించగానే మంచిగా మాట్లాడారు, హాయ్ అది ఇది అని. అండ్ దెన్ షూటింగ్ అప్పుడు కూడా నేను చేసింది హార్డ్లీ 1.5 day చేశాను షూట్ ఆ మూవీకి. మీ సినిమాలో చూసిన 2 scenes ఉంటాయి. బట్ అప్పుడు కూడా చందు సార్ హీ వాజ్ వెరీ సపోర్టివ్. మా సీన్ అయిన తర్వాత కూడా బాగా చేస్తున్నావు అని అన్నారు. యాక్చువల్లీ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాను నేను ఆ మూవీలో, చెవు పోగు పెట్టుకుంటూ పర్లేదులే అని ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. అది స్క్రిప్ట్లో నాకు అంటే చెప్తున్నప్పుడు అది ఎక్స్ప్రెషన్ ఇవ్వమని చెప్పలేదు ఎవరు. నేను జస్ట్ ఒక ఫ్లోలో చెప్పాను అనమాట ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన తర్వాత ఎవరు సమ్ ఏడి ఆర్ సంబడి కేమ్ టు చందు సార్ అని చెప్పారు. ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన పాప తప్పించింది అన్నారు. అంటే చందు సార్ ఒకసారి మానిటర్లో చూసి లేదు బాగా ఇచ్చింది ఉంచండి ఆ ఎక్స్ప్రెషన్ అన్నారు. సో బాగా జరిగింది. మహానటి మళ్ళీ పుట్టింది. ప్లీజ్ ప్లీజ్. ఓకే. ఎట్లా అది యాక్సిడెంటల్గా అలా జరిగిపోయిందా? యాక్సిడెంటల్గా అంటే ఆయన ఏమన్నారు, పర్లేదులే అన్న సెన్స్లో ఇవ్వన్నారు. నేను అదే సెన్స్లో ఇలా అన్నాను అదేదో ఎక్స్ప్రెషన్. ఇన్ఫాక్ట్ నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా డిఎమ్స్ వచ్చినాయి ఆ మూవీ వచ్చినప్పుడు. స్మాల్ రోల్ బిగ్ ఇంపాక్ట్, నీ ఒక్క ఎక్స్ప్రెషన్ చాలా అంటే చాలా నచ్చింది అందరికీ అని చాలా డిఎమ్స్ కూడా వచ్చినాయి అప్పుడు. వెంకటేష్ గారితో యాక్ట్ చేయడం ఎలా ఉంది?
అయ్యో నేను టెన్షన్ అయ్యాను ఫస్ట్ బికాజ్ ఎందుకు టెన్షన్ అసలు? అంటే నా ఫస్ట్ మూవీ అది F3. Okay. ఫస్ట్ మూవీ F3 అంత పెద్ద స్టార్ క్యాస్ట్ అంటే ఇండస్ట్రీలోనే పెద్దోళ్ళు అందరూ ఆ సినిమాలో ఉంటారు. సో నేను చాలా టెన్షన్ అయ్యాను. బట్ ఆయన చాలా అంటే చాలా కూల్గా మాట్లాడేవాళ్ళు. రాజేంద్ర ప్రసాద్ సార్ కూడా అందరూ పాప అని పిలిచేవాళ్ళు నన్ను సెట్లో. అప్పుడు పాపేది 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 అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ తమన్నా అక్క కూడా షీజ్ లైక్ వెరీ వెరీ హంబుల్ అనమాట. సెట్లో నాకు తను టిప్స్ ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట, సెల్ఫ్ గ్రూమింగ్ గురించి అని ఆల్ టిప్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఇప్పటికీ టచ్లో ఉంటారు. యా, రీసెంట్గా బార్బరిక్ మూవీ ఆవిడ ట్రైలర్ చూసి అక్క కెన్ యూ జస్ట్ ప్రమోట్ ఆ ఫిలిం వన్స్ అని అడిగితే ఆవిడ ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పోస్ట్ చేశారనమాట, ఆల్ ద బెస్ట్ మేఘ్నా అని. సో టచ్లో ఉంటారు ఇంకా అలా. ఓకే, ఈరోజు నీ క్యూట్నెస్కి వెనకాల రహస్యం తమన్నా గారి టిప్స్, గ్రూమింగ్ టిప్స్ ఇచ్చిందా లేదా? గ్రూమింగ్ టిప్స్ అంటే లైక్ ఎక్స్టర్నల్ గ్రూమింగ్ అని కాదు, ఇంటర్నల్ గ్రూమింగ్. ఫస్ట్ మనం ఇంటర్నల్గా బాగుంటేనే అదే బయటకు వచ్చేస్తుంది, అంతే కదా? అంతే. సరే, నెక్స్ట్ టైం అడిగినప్పుడు చెప్పేసి నేను ఇలా చెప్పానక్క అని చెప్పేసి. ఓకే, అండ్ ఇన్ని మూవీస్ చేసావు, సో యు ఆర్ గోయింగ్ వెరీ గుడ్ అండ్ మంచి మంచి మూవీస్ అనేది కూడా. అది ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసింది ఎప్పుడు? ఫస్ట్ టైం అంటే నేను స్టార్ట్ చేసింది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాడ్తో అండి, నాగార్జున గారితో. ఇంతున్నావా? అంతే, 10 years అనుకుంటున్నా అప్పుడు. ఓకే, 10 years యాడ్ చేశాను అనమాట. దాంట్లో ఆయనకి బొకే ఇవ్వడము, దెన్ ఒక 2-3 steps వేయడం, ఆయన అది దట్ వాజ్ మై పార్ట్ యాడ్లో. అది స్టార్టింగ్ అనమాట. యాక్చువల్లీ నేను యాడ్ చేసిన తర్వాత నాగార్జున సార్ని ఇంకో 2 times కలిసాను అనమాట. లవ్ యూ రామ్ మూవీ చేశాను, దశరథ్ గారిది, డివై చౌదరి గారిది. అది చేసినప్పుడు దానికి ప్రమోషన్స్కి నాగార్జున సార్ వచ్చారు. సో అప్పుడు ఆయనకు చెప్పంగానే ఆయన గుర్తుపట్టారు యాక్చువల్లీ నన్ను అప్పటి నుంచి. అది అయిన తర్వాత మళ్ళీ కళ్యాణ్ జ్యువెలర్స్ యాడ్ చేశాను ఆయనతో తెలుగులో. అప్పుడు కూడా నేను వెళ్ళంగానే సార్ డూ యూ రిమెంబర్ మీ అనగానే అఫ్ కోర్స్ ఐ రిమెంబర్ యూ అని ఆయన స్టార్ట్ చేశారు. సో నాగార్జున సార్తో నాగార్జున సార్ మెమరీ అయితే సూపర్, వెరీ చార్మింగ్ అసలు. సెట్లో ఆయన నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు యాక్చువల్లీ. కళ్యాణ్ జ్యువెలర్స్ యాడ్ చేసినప్పుడు ఐ వోర్ అ వెరీ నైస్ వైట్ గాగ్రా అనమాట, వేసుకుంటే చాలా ప్రెటీ ఉన్నావు అని కాంప్లిమెంట్ ఇచ్చారు. అప్పుడు నువ్వు అప్పుడు భూమి మీద లేవు కదా, ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 9. అంతే, పైన ఆ స్పేస్ లో కాస్త దిగమ్మా షూటింగ్ చేసుకున్నావు. ఓకే, అండ్ మూవీస్ అన్ని బాగా చేసావు, యాడ్స్ అనేది చేస్తూ ఉన్నావు. వెబ్ సిరీస్ ఏదైనా చేసావా? వెబ్ సిరీస్ ఏం చేయలేదండి ఇప్పుడు. ఎందుకు? ఓన్లీ మూవీస్ మీద కాన్సన్ట్రేషన్? అలా అని కాదు, లైక్ మేబీ అంటే ఇట్ జస్ట్ డిడ్ంట్ హ్యాపెన్ అంతే. కొన్ని వచ్చినాయి కానీ ప్రాపర్గా చేయాలనిపించిన అలా ఏం లేవు ఇంకా అట్లా. అండ్ మేఘన ఇంత క్యూట్గా ఉండడానికి రహస్యం ఏంటి? జీన్స్. జీన్స్? మరి జీన్స్ వేసుకురాలేదుగా? జెనెటిక్స్. ఓ జెనెటిక్స్, ఆ జీన్సా? యా, ఆ జీన్స్. ఆ జీన్స్. ఐ థాట్ ఇట్స్ దీస్ జీన్స్. కాదు. ఓకే, నాకు యాక్చువల్లీ అందరూ అంటుంటారు పోలికలన్నీ మా డాడీవి, కలర్ మా మమ్మీదని. సో మేబీ అదే. ఓ, అందుకే నీ పేరు వెనకాల సునీల్ అని యాడ్ చేసావు. ఎనర్జీ అంతా మా నాన్నమ్మది. మా నాన్నమ్మ గారు ఆవిడ స్టార్టింగ్ నుంచి చాలా యాక్టివ్ అనమాట. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆవిడ చాలా సూపర్ యాక్టివ్. ఎక్కడికి వెళ్ళినా ఆవిడ డాన్స్ కంపల్సరీ. మా నాన్నమ్మ తాతయ్య దే వెంట్ టు గోవా వన్స్. అప్పుడు వాళ్ళ పెళ్లి టైంలో ఎప్పుడో మా డాడీ జాబ్ చేసిన టైంలో అంట. సో ఆ టైంలో దే వెంట్ టు గోవా. అప్పుడు సమ్ ఫెస్ట్ హ్యాపెండ్ అక్కడ. అందరు యంగ్స్టర్స్ మధ్యలో వీళ్ళు డాన్స్ చేసి దే వన్ ఫస్ట్ ప్రైజ్. రియల్లీ? యా, ఇట్ హ్యాపెండ్. సో ఆవిడ ఎనర్జీ అంతా నాకు వచ్చింది అంటారు అందరు చుట్టాలు. యాక్చువల్గా గోవా అనేటప్పటికి మనం వేరే వేరే అనుకుంటాం, వాళ్ళ ఏజ్ లో వెళ్ళి అది కూడా ప్రైజ్ కొట్టుకొని వచ్చారంటే గ్రేట్. కరెక్టే, అది అలా అలా ఫాలో అవుతూ నీ దగ్గరికి వచ్చేసింది. ఓకే, ఓకే. ఏ ఊరు నువ్వు? విజయవాడ. మరి మూవీస్ వస్తూ ఉంటే అక్కడి నుంచి వచ్చి చేస్తుంటా లేదా? లేదు, మొత్తం కంప్లీట్గా నా కోసం షిఫ్ట్ అయిపోయారు మా మమ్మీ డాడీ. దుర్మార్గురాలివి నువ్వు అయితే, అందరినీ తెచ్చేసావు. అంటే ప్లస్ మేము షిఫ్ట్ అయింది కూడా కోవిడ్ టైంలో యాక్చువల్లీ. యా, 2020 కోవిడ్ టైంలో అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళం స్టార్టింగ్. బట్ కొంతమందికి ఇది ఉంటుంది కదా, అప్ అండ్ డౌన్ చేసినప్పుడు టైంకి షూటింగ్కి రాకపోతే అన్న టెన్షన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దానివల్ల షిఫ్ట్ అవుదాం అనుకున్నాము. అదే టైంలో కోవిడ్ వచ్చింది. ఇంకా రిస్క్ తీసుకుని ఫస్ట్ నేను మా మమ్మీ డాడీ షిఫ్ట్ అయిపోయాం. షిఫ్ట్ అయిపోయి తర్వాత మా నాన్నమ్మ తాతయ్య కూడా ఇక్కడికి వచ్చేసారు. సో కంప్లీట్లీ ఇప్పుడు మొత్తం నా స్కూలింగ్ కానీ మమ్మీ డాడీ జాబ్స్ ఎవ్రీథింగ్ కంప్లీట్లీ ఇక్కడ. ఇంకా
చూసావా, నువ్వు స్కూల్ పిల్లవని నాకు అర్థమైపోయింది. ఇంటర్మీడియట్ అని చెప్పకు. స్కూలింగ్ అంటే స్టడీస్. స్టడీస్, కాలేజ్. కాలేజ్. ఓకే. మరి చాలామందిని నేను అడుగుతూ ఉంటాను, అరే ఇట్లా చదువు అండ్ దాంతోపాటు యాక్టింగ్, హౌ డిడ్ యూ మేనేజ్? అది నేను చదివితే బాగా చదువుతా, లేకపోతే అసలు చదవను. బట్ చదవాలి అన్న మైండ్ సెట్తో ఉంటాను. సో షూటింగ్కి కూడా నేను బుక్స్ తీసుకెళ్తూ ఉంటాను అనమాట. టైం ఉంటే క్యారవాన్లో కూర్చొని చదువుకోవడం. ఇన్ఫాక్ట్ బార్బరిక్ మూవీకి కూడా నేను షూటింగ్ అంతా బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడే చేశాను. మీరు రెయిన్ ఎఫెక్ట్లో సీన్స్ చూస్తారు కదా, అది ఆఫ్టర్ ఇంటర్వెల్ బ్యాంగ్. ఆ సీక్వెన్స్ అంతా మేము యాక్చువల్లీ నా బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడే చేసాం. మార్నింగ్ బోర్డ్ ఎగ్జామ్ రాసేదాన్ని, తర్వాత సెంటర్ నుంచి డైరెక్ట్ షూటింగ్కి వెళ్ళేదాన్ని, నైట్ అంతా షూటింగ్ చేసేవాళ్ళం, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్కి వెళ్ళేదాన్ని. ఆ రోజు నీకు లక్ ఏంటంటే షూటింగ్ అంతా నైట్ టైం ఉండింది కాబట్టి నీకు మార్నింగ్ టైంలో ఎగ్జామ్ రాసుకోవడానికి ఫ్రీగా ఉంది. కానీ నిద్ర వచ్చేసేది, ఇక్కడ ఎగ్జామ్ హాల్లో నిద్ర వచ్చేది. బట్ మేనేజ్ చేస్తూ రాశాను. సో షూటింగ్ కూడా బుక్స్ తీసుకెళ్తాను. అండ్ ఇప్పుడు కూడా నా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ పర్మిషన్స్ ఇస్తారు. ఎంతకు రిజల్ట్ ఏమైంది? 93% 10th. ఎవరు నీ ముందు వెనకలు కూర్చున్న వాళ్ళు ఎవరో చెప్పు. నో ఐ డెంట్ కాపీ. 93%. 93% వచ్చింది 10th. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏమో 472 500కి. అన్నిట్లో 99 వచ్చింది. సివిక్స్లో 78 వచ్చింది. కాస్త చదువు మాకు కూడా ఇవ్వచ్చు కదా, నేను చదువుకున్నాను. అసలు ఎలా అసలు యాక్టింగ్లో చింపేస్తావు అండ్ చదువులో కూడా అలాగే, హౌ? జీన్స్, మళ్ళీ జీన్స్. ఈ జీన్స్ అంటే ఐ థింక్ దేనికన్నా లైక్ నేను చేయగలను అన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్, పట్టుదల, హార్డ్ వర్క్ చేస్తే ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ అంటారు కదా. మరి ఈ ఇన్స్టాగ్రామ్ ఇంత వైరల్గా ఉన్న వరల్డ్లో నువ్వు ఇంత పర్సంటేజ్ ఎలా సాధిస్తున్నావు? నేను యాక్చువల్లీ ఇన్స్టాలో అంత యాక్టివ్ ఉన్నాను, మరి కానీ పోస్టులు మాత్రం బాగా పెడుతుంటావు. పోస్ట్కే ఓపెన్ చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ నేను ఇది వరకు పోస్టులు ఎక్కువ పెట్టేదాన్ని, ఇప్పుడు పోస్టులు కూడా తగ్గించేసా. ఎందుకు? ఏమో అంటే సోషల్ మీడియాలో అంత యాక్టివ్ ఉన్నాను నేను. నా స్క్రీన్ టైమే 2 hours per day ఉంటుంది. 2 hours per day అంతే. అది ఎక్కువ తక్కువ గూగుల్ చేయండి మీరు. 2 hours కంటే ఎక్కువ ఉంటే ఇది అంటారు. సో 2 hours కంటే తక్కువ పెట్టుకుంటారు. తక్కువ ఇంతకు అసలు నువ్వు ఇటు సైడ్ రావాలని కానీ సో నీ ఇంట్రెస్టా లేకపోతే పేరెంట్స్ ఇంట్రెస్ట్? స్టార్టింగ్ అంతా మా డాడీ అనమాట. ఆయనే అసలు ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మలానే నేను కూడా అన్ని ఈవెంట్స్లో ఫుల్ యాక్టివ్ అనమాట. ప్రతి స్కూల్ ఈవెంట్లో నా డాన్స్ ఉండేది, ఫ్యామిలీ ఫంక్షన్స్లో. సో అంత యాక్టివ్ ఉంటే మా డాడీ అన్నారు ఒకసారి ట్రై చేద్దాము అని. అలా ట్రై చేస్తాను, అలా అయిపోయింది, స్టార్ట్ అయింది. యాక్చువల్లీ మా మమ్మీకి నేను ఫస్ట్ డాక్టర్ అవ్వాలని ఉండింది, నేను యాక్టర్ అయిపోయాను. డాక్టర్లు అందరూ యాక్టర్లు అయిపోతుంటారు, యాక్టర్లు అందరూ డాక్టర్లు అయిపోతూ ఉంటారు, ఎంతో మందిని చూసాం. సో మా డాడీ స్టార్ట్ చేశారు, తర్వాత మా మమ్మీ కూడా మెల్లగా ఆవిడకి అర్థమైపోయింది. ఇంకా అర్థమై ఇప్పుడు ఇట్స్ లైక్ మా ముగ్గురి అంబిషన్ అయిపోయింది సినిమా అన్నది. అట్లా నువ్వు ఒక్కదానివేనా లేకపోతే బ్రదర్ సిస్టర్? మా మమ్మీ డాడీ కాన్సన్ట్రేషన్ మొత్తం నీ మీదే కదా, లవ్ మొత్తం నీకే. నాకే మొత్తం, తిట్లన్నీ కూడా నాకే. అన్నీ మరి ప్రేమ ఉండేటప్పుడు అవి కూడా ఉండాలి, భరించాలి. మా డాడీ ఏమన్నారు కానీ మా మమ్మీ ఇచ్చి పడేస్తుందా గట్టిగా? ఏ టైంలో ఇచ్చి పడేస్తుంది? ఏ విషయంలో? ఏ విషయంలో అంటే ఏమైనా కోతి పనులు చేస్తే అలా. ఆ కోతి పనులు చెప్ప. కోతి పనులు అంటే రీసెంట్గా ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. మా కాలేజ్ అయిందని మా మమ్మీ నాకు బండి ఇవ్వదు. ఎందుకు ఇవ్వాలి? 18 years దాటావా నువ్వు? అసలు దాటలేదు, బట్ జస్ట్ ఈ మా ఇంటి నుంచి కొంచెం ఇక్కడికి కూడా మా మమ్మీ బండి ఇవ్వదు నాకు. కానీ నాకు బండి ఇష్టం, రైడింగ్ అనేది. అయితే మా కాలేజ్ అయిపోయింది తర్వాత నా ఫ్రెండ్ బండి తీసుకుని, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటే ఆమెను ఎక్కించుకుని జస్ట్ ఒక రౌండ్ ఇలా కాలేజ్ చుట్టూ జస్ట్ ఇలా రౌండ్ వేద్దాం అనుకున్నా. నేను రౌండ్ ఇలా తిప్పాను, మమ్మీ వచ్చేసింది టైంకి. అయిపోయింది ఇంకా నాకు అర్థమైపోయింది, 3:30కి ఇవ్వాలో అనుకున్నాను. మా ఫ్రెండ్స్ ముందు వాళ్ళు నవ్వుతా ఉంది మా మమ్మీ. తర్వాత నేను అలా బండి ఎక్కాను, స్టార్ట్ చేసింది ఇంటికి. బండి ఎక్కగానే పళ్ళు రాలితే నీకు ఇంకోసారి ఇలా చేసావంటే రోజుకో పిచ్చి పని చేసి వస్తున్నావు నువ్వు అని తిట్టింది. అట్లా మీ మమ్మీ కనిపించని అపరిచితురాలు. అందుకే కదా ఫ్రెండ్స్ ముందు అయితే నవ్వుతూ ఉండింది. అంటే ఆబ్వియస్లీ నా పరువు తీయకూడదనే కదా. అది బండి ఎక్కిన తర్వాత అసలు రూపం బయటకు వచ్చేస్తుంది, అంతేగా. మరి మామ్ తిట్టేటప్పుడు డాడ్ కన్సర్న్ చేయడం కానీ దగ్గర తీసుకోవడం? మా డాడీ సపోర్ట్ చేస్తారు, ఈ పాపం ఎందుకంటావు అని అంటారు. అట్లా నేను మా డాడీ ఒక పార్టీ అయితే మా మమ్మీ ఒక పార్టీ, ఫుల్ నవ్వుకుంటూ మేమిద్దరం ఉంటే మా మమ్మీ తిడతా ఉంటుంది. అట్లా ఈ అమ్మాయిలు ఉన్నారు ఎప్పుడు డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. అంతే అంతే అంతే. నాట్ ది చప్రీ కైండ్ ఆఫ్ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. కాదా? నో నో.
ఐ థాట్ దట్ కైండ్ ఆఫ్ నో 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 అమ్మాయ బతికిచ్చావు. నువ్వు తెలుగు అమ్మాయ అంటే చాలా మందికి డౌటే వచ్చింటుందిగా. కొంతమంది అడుగుతారు ఫ్రమ్ వేర్ విచ్ స్టేట్, పంజాబా లేకపోతే ముంబై అంటారా? లేదు అంటే సౌతే అనుకుంటారు, బట్ పక్క విజయవాడ పక్క ఆంధ్ర అని అర్థం కాదు వాళ్ళకి అట్లా. నువ్వు అలా అంత క్యూట్ ఉన్నావు అంతే. ఓకే, అండ్ సో వాట్స్ యువర్ డ్రీమ్? సినిమా అంతా. సినిమా ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ప్లాన్ బి. ఓకే, ప్లాన్ ఏ లైక్ ఫర్ ఎవర్ ప్లాన్ అంటే సినిమానే నాకు. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. యా, మూవీ సినిమా. ఓకే, హీరోయిన్ అవ్వాలని. అంతే. ఓకే, ఏ హీరోయిన్ ఇష్టం నీకు? నాకు యాక్చువల్లీ ఫస్ట్ నుంచి నా ఇన్స్పిరేషన్ అంటే సావిత్రి గారు, సౌందర్య గారు, సూర్యకాంతం గారు. సూర్యకాంతం గారు ఎందుకు వచ్చారు మధ్యలో? అంటే ఆవిడ ఫీమేల్ లీడ్స్గా చేయకపోయినా ఆవిడ రోల్స్ అనేవి లైక్ గుర్తుండిపోయే రోల్స్ చేశారు ఆవిడ. సో షీఈస్ లైక్ నాస్టాలజిక్ ఆవిడ, అందుకని ఆవిడ కూడా. సరే, మరి నీకు ఒక మూవీలో మంచి ఆప్షన్ వస్తుంది. సో నీకు ఒక క్యారెక్టర్ ఉంటుంది, 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ 2 క్యారెక్టర్స్ ఒకటైతే సావిత్రి గారిలా ఉంటుంది, ఇంకొకటేమో సూర్యకాంతం గారిలా ఉంటుంది. విచ్ వన్ విల్ చూస్? క్యారెక్టర్ని బట్టి. అందుకే చెప్పే కదా, ఒకటేమో సూర్యకాంతం గారి లాగా, ఇంకొకటేమో సావిత్రి గారి లాగా. అంటే సావిత్రి గారు చాలా సినిమాల్లో చేశారు, ఏ సినిమాలో సావిత్రి గారి క్యారెక్టరైజేషన్ అని అట్లా. సరే, గుండమ్మ కథలో సావిత్రి గారు, గుండమ్మ కథలోనే సూర్యకాంతం గారు. ఇప్పుడు చెప్పు. చూసావా గుండమ్మ కథ? చూసాను. ఎట్లయితే చెప్పు. అంటే నేను ఇన్నోసెంట్ రోల్స్ చేశాను ఈ మధ్య. అంటే బార్బరిక్లో ఇన్నోసెంటే. యా, సో ఇన్నోసెంట్ రోల్స్ టచ్ ఉన్నాయి నాకు. ఇప్పుడు సావిత్రి గారు ఆ సినిమాలో ఇన్నోసెంటే కదా, సో మేబీ సూర్యకాంతం గారి రోల్. ఎందుకంటే నీలో ఉన్న సైకోటిక్ బయటికి తీయాలి కదా, అదే కదా. అంటే మంచిగా అరుస్తూ గడుసుగా ఉండొచ్చు కదా. కానీ నైస్ అప్ప. కానీ అదో డిఫరెంట్ తెలుసు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సౌందర్య సావిత్రి గారు ఓకే, సూర్యకాంతం గారు మాత్రం అవుట్ ఆఫ్ ద బాక్స్, డింట్ ఎక్స్పెక్టెడ్. నైస్. అండ్ ఈ యాక్టింగ్ కానీ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ అరే దిస్ ఇస్ నేను ఇంకా బాగా చేసిండొచ్చు అని అనిపించిన మూవీ కానీ ఏదైనా ఉండేదా? F3 అది చాలా ఇయర్స్ బ్యాక్ కదా, చిన్నపిల్లని కదా. ఇప్పుడు చూసుకుంటే ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చేమో అనిపిస్తుంది. కిడ్నాప్ సీన్స్ అవన్నీ అమ్మా అమ్మ అని పడిపోయి ఉంటాయి కదా, అది ఇంకొంచెం బెటర్గా అంటే అప్పుడు ఆబ్వియస్లీ చైల్డిష్గా ఉండింది, అండ్ ఆ సినిమాకి అది యాప్ట్ అయింది కూడా చైల్డ్ అన్నది. బట్ ఇప్పుడు చూసుకుంటే ఇంకొంచెం బెటర్ చేసి ఉండొచ్చేమో అనిపిస్తుంది. ఓకే, ఇంకా బెటర్. సో మరి నీ ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్ హీరో అంటే లైక్ 4 టాప్ ఫేవరెట్. 4 1 2 3 4. చిరంజీవి గారు, నాని గారు, ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. మరి ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నావు? ఆల్ 4. మరి కానీ ఈ 4 మెంబర్స్తో నువ్వు యాక్ట్ చేయలేదు కదా? 4 మెంబర్స్తో చేయలేదు ఇంకా. చిరంజీవి గారిని ఒకసారి కలిసాను. ఓకే, నేను ఒక మూవీ చేశాను అనమాట, 11:11 అని. చూసావా, 9th మూవీ లేదు అని అన్నాను, 9th మూవీ వచ్చింది. సో ఆ మూవీ చేసినప్పుడు చిరంజీవి గారు గెస్ట్గా వచ్చారనమాట, అక్కడ ఆయన్ని కలిసాను. ఇట్ వాస్ నైస్ పా. పెద్ద పెద్ద యాక్టర్స్ అండ్ స్టార్స్తో కలిసావు, వాళ్ళతో కలిసి యాక్ట్ చేసావు. ఇన్ఫాక్ట్ మా ఇంట్లో అదే అంటే ట్రూలీ బ్లెస్డ్. ఇండస్ట్రీలో టాప్ 4 హీరోస్ని కలుస్తున్నావు, యూఆర్ వెరీ బ్లెస్డ్ అంటారు. నలుగురిని కలిసాను కాబట్టి అని వాళ్ళ హ్యాపీనెస్. సత్యరాజ్ గారితో ద బెస్ట్ మూమెంట్ నీకునింది? ఆయన పాత హిందీ సాంగ్స్ బాగా వింటారనమాట, ఆయన బాగా వింటూ ఉంటారు. క్యారవాన్లో ఉన్నప్పుడు ఆయనది క్యాబిన్ అయితే నాది అనమాట. సో ఆయన సాంగ్స్ వింటూ ఉంటే నాకు వినిపిస్తూ ఉండేవి, వినిపిస్తూ ఉంటే బాగున్నాయి సాంగ్స్ ఏవో అనుకునేదాన్ని. తర్వాత సెట్లోకి వెళ్ళిన తర్వాత అడిగేదాన్ని, అడిగితే యా నాకు ఇష్టం అని చెప్పేవాళ్ళు. అండ్ దెన్ ఆయనకి నేను చెప్పేదాన్ని నాకు ఓల్డ్ మూవీస్ ఇష్టం సార్, ఇట్లా సావిత్రి గారు, సౌందర్య గారు వీళ్ళందరూ నాకు ఇష్టం అని చెప్తే, సో ఆ వింటేజ్ ఆ వైబ్లో మేము బాగా కనెక్ట్ అయ్యే వాళ్ళం, దాని గురించి ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం. అండ్ మా ఇద్దరికి సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ప్రాన్స్ ఆయనకి బాగా ఇష్టం, నాకు ప్రాన్స్ బాగా ఇష్టం. సో సీ ఫుడ్ గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఒకసారి ఆయనకి ప్రాన్స్ ఇగురు చేసుకెళ్తే మమ్మీ చేసిందని మంచిగా తిన్నారు, ఆయనకి నచ్చింది బాగా. మరి నువ్వు వంట చేస్తావు అసలు? నేను వంట చేస్తాయా, డాడ్ లిటిల్ ప్రిన్సెస్ కదా, ఎట్లా చేస్తాను? నేను వంట చేస్తాను. ఓకే, ఏం చేస్తావు వంట? మంచూరియా. స్టవ్ వెలిగించడం? లేదు మంచిగా వంట చేస్తాను నేను. మంచిగా వంట చేస్తాను. దోశలు వేయడం, బ్రెడ్ ఆమ్లెట్, మంచూరియా, మ్యాగీ, ఇంకా గులాబ్ జామ్. ఓకే, గులాబ్ జామ్ బాగా చేస్తాను నేను. వేడి నీళ్ళు ఉడకబెట్టడం? వేడి నీళ్ళు కూడా రావా? అవసరం లేదు, ఎందుకు పెట్టడం, వేడి నీళ్ళు అవన్నీ మమ్మీ పెట్టుకుంటుంది, నేను ఎందుకు. నువ్వేం చేస్తావు? నేను మెయిన్ వంటలు చేస్తాను. మమ్మీని పక్కకు దోసేసి?
లేదు అంటే ఇప్పుడు ఇండియన్ కర్రీస్ అవన్నీ మమ్మీ చేస్తుంది. ఎప్పుడైనా ఇట్లా ట్రై చేయాలనిపించినప్పుడు నేను చేసుకుంటా. ఓకే. మమ్మీ ఎప్పుడైనా పని మీద బయటకు వెళ్తే నేనే చేసుకుంటా. నీకు నువ్వే చేసేసుకుంటావు? ఎంత 2 minutes మ్యాగీ అయిపోయాయి. మ్యాగీ కాదండి, మంచిగా నేను చేసుకుంటాను, శాండ్విచెస్ కానీ అవన్నీ. సూపర్. అండ్ ఇవన్నీ చేస్తూ ఉన్నావు. సో యు ఆర్ ఏ ట్రూ బ్లెస్డ్ గర్ల్ గోయింగ్, అంటే మంచి పేరెంట్స్, దాంతోపాటు మంచి కెరియర్, మంచి చదువు, ఇలా వెళ్తూ ఉన్నావు కదా. మరి ఎప్పుడైనా కానీ నీ ఫ్రెండ్స్తో నువ్వు చేసిన ఒక తింగరి పని? చేస్తూనే ఉంటాం. అదే ఏంటది? ఆ బైక్ దంటే అది మమ్మీ ఉన్నది కాబట్టి ఓకే, అదే మమ్మీకి కూడా తెలియకుండా ఉన్నా ఒకటి. అంటే నేను తింగర్ పనులు చేస్తాను, బట్ మోస్ట్ ఆఫ్ మీ ఎలా ఉంటుందంటే డిసిప్లిన్గా ఉండాలి, గుడ్ గర్ల్. నేను కాలేజ్లో అయినా స్కూల్లో అయినా డిసిప్లిన్గా గుడ్ గర్ల్గా ఉండాలన్న మైండ్ సెట్తోనే ఉండేదాన్ని. ఇప్పుడు కాలేజ్కి వచ్చాక మైండ్ సెట్ ఎక్కువ అయిపోయింది, బికాజ్ మా క్లాస్లో టాపర్ నేను. సో మంచి గుడ్ గర్ల్ అనిపించుకునే ఇదిలో ఉంటాను. బట్ ఎప్పుడైనా ఒకసారి అలా తింగర్ పని చేయబుద్ది అవుద్ది, ఎప్పుడన్నా ఒకసారి అలా. అది చేసింది ఏంటి? నవ్వడమేమో, క్లాస్లో నవ్వడమేమో. ఇది క్లాస్ చెప్పేటప్పుడు నవ్వుతూ ఉంటాను. సీరియస్గా క్లాస్ చదువుతుంటే ఇప్పుడు కాలేజ్లో కాదు కానీ స్కూల్లో ఉన్నప్పుడు అక్కడ మా టీచర్ క్లాస్ చెప్తా ఉంటే ముగ్గురం కూర్చున్నాం అనుకోండి బెంచ్లో, ఏదో జోక్ వేస్తే నవ్వు వచ్చేసిద్ది. నా నవ్వు చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. అదేంటి, మోటార్ బైక్ స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ అవుదని ఒక సౌండ్ ఉంటుంది కదా, ఆ సౌండ్తో కంపేర్ చేస్తాను నా ఫ్రెండ్స్. మెల్లిగా స్టార్ట్ అవుతుంది అలా ఉంటుంది నా నవ్వు. సో నవ్వు వచ్చేసింది నాకు. నవ్వేస్తే టీచర్ తిడతారని బెంచ్ కిందకి దూరం నవ్వేదాన్ని నేను. అప్పుడు రీసౌండ్ వస్తుంది అంటే నవ్వు అభ్యసుకుని కిందకి వెళ్ళి నవ్వుకోవడం అట్లా. ఓకే, నైస్. మరి నెక్స్ట్ మూవీస్ ఏంటి, ఏం చేస్తున్నావు ప్రెసెంట్? నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నానండి ఇప్పుడు, భోగి అని, సంపత్ నంది సార్ది. ఆ మూవీ చేస్తున్నాను ఇప్పుడు ప్రెసెంట్. అంతా సో కంటిన్యూ అంటే కంప్లీట్ అయిందా? లేదు, ఇంకా షూట్ జరుగుతుందా? ఏంటి క్యారెక్టర్? ఇంపాక్ట్ ఉంటుందా? ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టరే. నేను ఎప్పుడు చెప్పేటట్టు యాక్టింగ్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అంతే, నో డీటెయిల్స్ ఇంకా అంతకు మించి. సరే, మరి హీరోయిన్గా ఎప్పుడు చూడొచ్చు నువ్వు? టైం వచ్చినప్పుడు మేబీ. ఆహా, ఏం చెప్పావు తెలుసా, కానీ ఆన్సర్ మాత్రం కావాలి. అంటే నాకు కూడా తెలియదు ఎప్పుడు అవుతుంది అని. ఒక మంచి రోల్ లైక్ డెస్టినీ అంటారు కదా, సో వెన్ రైట్ టైం కమ్స్. ఏం అంటే ఇఫ్ ఒక రోల్ ఉంది అండ్ అది నేను చెయ్యాలి అని రాసి పెట్టుంటే ఏం జరిగినా అది నేనే చెయ్యాలి అంటారు కదా. సో అలాగా ఐమ్ వెయిటింగ్ టైం రావడానికి. రీసెంట్గా ఏదైనా మూవీస్ చూసా? చూస్తూనే ఉంటాను. అపార్ట్ ఫ్రమ్ బార్బరిక్ అంటే సినిమాలు చూస్తూనే ఉంటాను, చాలా సినిమాలు చూసాను. లక్కీ భాస్కర్, మ్యాచ్ స్క్వేర్ చూసాము. అది లాస్ట్ హిట్ 3 ఓకే, ఈ ఇయర్ హిట్ 3. అండ్ ఫైనల్లీ యువర్ డ్రీమ్ ఇస్ కమింగ్ టు తెలుగు ఇండస్ట్రీలో ఒక బిగ్ హీరోయిన్ అవ్వాలని. బిగ్ హీరోయిన్ అంటే లైక్ యూనో ఆడియన్స్కి నచ్చే హీరోయిన్, ఆడియన్స్కి దగ్గర అయ్యే హీరోయిన్. అట్ ద సేమ్ టైం ఏ క్యారెక్టర్ చేసినా రిగ్రెట్ అవ్వకూడదు. లైక్ నాకు ఇంకొంచెం నేను ముసలిదాన్ని అయిపోయిన తర్వాత తిరిగి నేను చూసుకుంటే నేను చేసిన ప్రాజెక్ట్స్లో ఏది రిగ్రెట్ అవ్వలేదు, నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ 100% ఉండింది అన్న టైప్ ఆఫ్ రోల్స్ చేయాలి అన్నది. ఓకే, అంటే నీ వాళ్ళకని చూస్తూ ఉంటే ఆ రోజుల్లో మనం చూసేవాళ్ళం, మన ఎవరు టామ్ రైడర్ కైండ్ ఆఫ్ రోల్స్ చేస్తూ ఉంటారు చూడు హీరోయిన్, టామ్ బాయ్ టైప్. సో ఆ కైండ్ ఆఫ్ మూవీస్ ఎక్కువ చేస్తాం అనిపిస్తుంది. నీ మెంటాలిటీకి తగ్గట్టు అలాగే ఉంది, కానీ నీ క్యూట్నెస్ చేసేటప్పటికి వద్దులే స్కూల్ క్యారెక్టర్ ఇచ్చేద్దాం. అలా ఏం లేదు, ఏదన్నా గడుసైనా ఇన్నోసెంట్ అయినా ఎనీథింగ్ ఇఫ్ ఇట్స్ లైక్ గుడ్ ఐ విల్ డూ ఇట్. కానీ ఎనీవేస్ సూపర్ డార్లింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కానీ ఎవ్రీథింగ్ యూఆర్ బ్యాలెన్సింగ్ అండ్ గోయింగ్ ఆన్, సో సెలెక్టెడ్గా చేసుకుంటూ వెళ్తున్నావు, కానీ ఇట్ వాస్ నైస్. అండ్ ఈ బార్బరిక్ మూవీతో కూడా మంచి హిట్ అండ్ నీ ఇంపాక్ట్ఫుల్ ఉన్న క్యారెక్టర్ అనేది కూడా చేసావు. దట్స్ వి లవ్డ్ ఇట్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేఘనా. థ్యాంక్ యూ ఈ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు, ఇంత మంచిగా ఫన్గా ఇది అయ్యేలా చేసినందుకు థ్యాంక్ యూ అండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.